బాలకోటి గారు, ఏంటి అనర్హత వేటు ఏంటి? మెగా బ్రదర్ హెచ్చరికలు ఏంటి? వర్మ గారు 2 మాటలు చెప్తాను ఈ సందర్భంగా. ఈ 8 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, కోర్టులు పోతున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు పోతున్నారు. పదే పదే కోర్టులు, కేసులు, విచారణలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో గత 5 ఏళ్ల ప్రభుత్వ భాగస్వామ్యం లేదా? అధికారులని ఏకపక్షంగా ప్రభుత్వం వాడుకోలేదా? కాదండి, ఇప్పుడు దాని మీద నేను చర్చ అయితే దాని మీద ఖచ్చితంగా ఆ టెక్నికల్ అంశాలన్నీ కూడా తీసుకొచ్చి పెడదాం. నేను ఒకటి అడిగితే మీరు వేరే టాపిక్ అందులో తీసుకొస్తే ఇప్పుడు దాని మీద ఏం చర్చకి వెళ్తాం? అంశాలు ఉన్నాయి ఇక్కడ. కాదండి, పులివెందుల బై ఎలక్షన్ జరుగుతుంది. అదే అంటున్నాను. అది ఏంటి ఇప్పుడు ఈయన వెళ్ళకపోతే, అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడతాదట. అది టెక్నికల్ గా వాస్తవా? 60 దినాలు వెళ్ళకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్ళనని చెప్పాడు. ఇప్పుడు వెంకటరెడ్డి ఏమన్నా మళ్ళీ తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అన్న ఇల్లు అని చెప్తున్నా మనకు తెలియదు. ఆయన పోకపోయినా ఆయన అర్హత మీద పెడితే మరి కోర్టులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలియదా? కోర్టులు తెలియదా? కోర్టులు పోవటం తెలియదా? అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడంలోనే అనర్హత వేటేస్తారా? అంటే 60 దినాలు కాదండి ఇక్కడ జరుగుతున్న. వినండి ఒక నిమిషం వినండి. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే 60 దినాలు కానీ వెళ్ళకపోతే, అసెంబ్లీ సెషన్లో పాల్గొనకపోతే, కనీసం ఆ హాల్కి వెళ్ళి సంతకం పెట్టకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి వస్తున్న వార్తలు. ఈయన వెళ్ళనని మీరే చెప్తున్నారు, వెళ్తారని కొంతమంది అంటున్నారు. వర్మ గారు 60 రోజులు కాదు, 5 ఏళ్ళు వెళ్ళకపోయినా కూడా ఆయన మీద అనర్హత వేటు పడదు. అసెంబ్లీ 5 ఏళ్ళు ఉండదు కదండి. 5 సంవత్సరాలు ఎన్ని రోజులు వెళ్ళకపోయినా పడదండి. ఎందుకంటే చట్టాల అవకాశం ఉందండి. మనం కేసుల సంగతి చూస్తున్నామా? ఓకే, ఒకదానికి పరిష్కారం ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా లేరా అనేది ఆయన చిత్తం. ఆయన వెళ్తే వెళ్తారు, లేకపోతే లేదు. కాకపోతే ప్రజాస్వామ్యంలో వెళ్ళమని చెప్పేసి బాధ్యతగా చెప్తున్నాం. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాను, లేకపోతే రాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పేశాడు. ఇవ్వమని కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. అయ్యా అడుక్కోమాకయ్యా అని చెప్పేసానని. ఓకే, ఏంటి ఇంకొక అంశం ఏంటి? పులివెందుల్ని పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారట. మరి వైఎస్ హయాంలో ఇన్ని సంవత్సరాలు ఏలిన పులివెందులు అసలు అభివృద్ధి లేదా? ఇప్పుడు మనం 5 ఏళ్ల ప్రభుత్వం చూసాం కదా సార్. పులివెందుల్లో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసుకుని ఉండొచ్చు. లేదు అంటున్నారు కదా, రోడ్లు కూడా వీళ్ళు వేసారంటున్నారు. బస్ స్టాండ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని కదా. మనం గతంలో పులివెందుల బస్ స్టాండ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విమానాశ్రయాన్ని మించే విధంగా పులివెందుల బస్ స్టాండ్ కట్టిందని మనమే మాట్లాడుకున్నాం కదా. ఆయన సొంత నియోజకవర్గంలో చేసుకుని ఉండవచ్చు. అసలు చేయట్లేదండి అంటే మీరు చేసుకుంటొచ్చు అంటున్నారు. రోడ్లే పవన్ కళ్యాణ్ గారు వేశారన్నారు కదా ఇక్కడ టాపిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేశారా, జగన్మోహన్ రెడ్డి గారు వేశారా పులివెందులు కానీ అంశం కాదండి. ఇక్కడ ఒక నియోజకవర్గం అంశం కాదు కదా. రాష్ట్రంలో అన్ని రోడ్లు వీళ్ళు వెయ్యాలి. గత 5 ఏళ్ళు వేయలేదు కదా. గత 5 ఏళ్ళు వేయలేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి నేను ఏమంటానంటేనంటే ప్రతిదానికి కూడా వైసీపీ పార్టీ కూడా సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళొక్కసారి అద్దం ముందు నిలబడమనండి. గత 5 ఏళ్ళు మనం ఎలాంటి పరిపాలన చేశామని అద్దం ముందు కనిపిస్తే వాళ్ళ పరిపాలన వాళ్ళకే అర్థం అవుతుంది. ఓకే, నాగబాబు గారు ఫైర్ దేనికి సంకేతం? వర్మ గారు, ఇవన్నీ సర్వసాధారణమైన రాజకీయ మాటలే. నేను వీడియో చూపించా. ఏంటి అటు మూలాన ప్రయోజనం? ఏం ప్రయోజనం అండి? అరిశారు, రొప్పారు, ఇళ్లలో కూర్చున్నారు. ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రజలకు ఏమైనా పనికొచ్చే పని చేస్తారా? ఆ వార్నింగ్లు, ఆ బెదిరింపులు ఇలాగనే ఉంటుంది. వార్నింగ్లు కాదు ఇక్కడ. ఇప్పుడు గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. ఆ ఇబ్బందుల నుంచి కూటమి ప్రభుత్వం బయటపడేయాలి రాష్ట్రాన్ని. అది అప్పుల్లో. అదేంటండి మీ వెర్షన్ అది కాదు కదా. వాళ్ళు అప్పుడు ఇబ్బందులు పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అవే ఇబ్బందులు పెట్టాలని కదా ముందు మీరు చెప్పిన వాయిస్. నేను అభివృద్ధి గురించి చెప్తున్నాను సార్. అభివృద్ధి చెయ్యాలి అని చెప్తున్నా. తప్పు చేసిన వాళ్ళు లోపలేమని చెప్తున్నా. తప్పు చేసిన వాళ్ళు వేస్తామని నీళ్ళు కూడా చెప్పారు కదండి ఎన్నికల్లో. ఏ తప్పు చేయలేదేమో లోపల వేయలేదంటేని వాళ్ళు విచారిస్తున్నాము, సిట్లు వేస్తున్నాము, ఏసీబీ వేస్తున్నాము, విచారణ కమిటీలు వేస్తున్నామనే కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి గోల్ ఏంటి? ఇప్పుడు ఐపీఎస్ సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేయరు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు, నా కేసు ఎంతవరకు వచ్చిందని ఒక ఉపసభాపతి మాట్లాడుతున్నాడు కదా. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన వాయిస్ వినిపిస్తా చర్యలు తీసుకోవడం లేదు అని. కాబట్టి తీసుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నాం. సరే, కూటమి ప్రభుత్వం ఇష్టం తీసుకుంటారా లేదా అనేది. గతంలో వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు తప్పు చేసిన లోపల వేయమంటాం తప్ప
తప్పు లేకుండా ఎవరు చేయమంటారు, ఎందుకేస్తారు? రైట్, ఓకే, ఏదైనా సరే కూటమి ప్రభుత్వం మీద చాలా బాధ్యతలు ఉన్నాయండి. ఓకే. గత ప్రభుత్వ పరిపాలన తప్పిదాల మీద ఉంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అంశాల మీద కూడా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది.